కేంద్రం ప్రతిపాదించిన డీలిమిటేషన్ను వ్యతిరేకిస్తున్నామన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. పన్నుల రూపంలో దక్షిణాది రాష్ట్రాలు భారీగా చెల్లిస్తున్నా కేంద్రం తిరిగి ఇవ్వడంలో మాత్రం అన్యాయం జరుగుతోందని చెప్పారు. డీలిమిటేషన్ రాష్ట్రాల మధ్య రాజకీయ అసమానత్వం తీసుకువస్తుందని అన్నారు. రాష్ట్రాల్లో అంతర్గత డీలిమిటేషన్ చేపట్టాలని డిమాండ్ చేశారు రేవంత్. డీలిమిటేషన్ను 25 ఏళ్లు వాయిదా వేయాలని తమిళనాడు అఖిలపక్ష భేటీలో డిమాండ్ చేశారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. పునర్విభజన చేస్తే సౌత్కు 33% సీట్లు ఉండాలన్నారు. లేదంటే రాజకీయ అసమానతలకు దారితీస్తోందని హెచ్చరించారు. సౌత్ స్టేట్స్ తో పాటు కొన్ని నార్త్ స్టేట్స్ కూడా అన్యాయం జరుగుతుందని వివరించారు సీఎం రేవంత్. దేశ ఖజానాకు దక్షిణాది స్టేట్స్ పెద్ద మొత్తంలో నిధులిస్తూ తక్కువ మొత్తాన్ని తిరిగి పొందుతున్నాయని చెప్పారు సీఎం. తమిళనాడు పన్నుల రూపంలో కేంద్రానికి రూపాయి చెల్లిస్తే 29 పైసలే వెనక్కి వస్తున్నాయన్నారు. ఉత్తరప్రదేశ్ కు రూపాయికి ₹2.73 వెనక్కి వెళ్తున్నాయన్నారు. బీహార్ రూపాయి చెల్లించి ₹9.22 వెనక్కి తీసుకుంటుందని తెలిపారు. కర్ణాటకకు కేవలం 14 పైసలు, తెలంగాణకు 41 పైసలు, కేరళకు 62 పైసలు మాత్రమే వెనక్కి వస్తున్నాయని చెప్పారు. మధ్యప్రదేశ్ రూపాయి పన్ను రూపంలో కేంద్రానికి ఇస్తే వెనక్కి ₹2.79 వెళ్తున్నాయన్నారు రేవంత్. సీట్లు పెంచొద్దు, ఉన్న సీట్లతోనే పునర్విభజన ప్రక్రియ చేపట్టాలని సలహా ఇచ్చారు ముఖ్యమంత్రి రేవంత్. జనాభా దామాషా ప్రాతిపదిక పునర్విభజనను దక్షిణాది వ్యతిరేకిస్తుందన్నారు. డీలిమిటేషన్ చేపడితే ఉత్తరప్రదేశ్, బీహార్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్గఢ్ వంటి రాష్ట్రాలు దేశంపై ఆధిపత్యం చెలాయిస్తాయని హెచ్చరించారు రేవంత్. PM Narendra Modi must also do the same. Don't increase Lok Sabha seat numbers. South will not accept population-based delimitation. If BJP does delimitation on population, South India will lose political voice. North will make us secondary citizens. Everyone here agrees we will not accept delimitation based on the population, because then states like UP, Bihar, Madhya Pradesh, Rajasthan will dominate rest of the country. We cannot accept it at any cost. మరో 25 ఏళ్ల పాటు లోక్సభ సీట్లలో ఎటువంటి మార్పు తీసుకురావద్దని డిమాండ్ చేశారు రేవంత్. సీట్ల సంఖ్యలో మార్పు లేకుండా పునర్విభజన ప్రక్రియ చేపట్టాలని చెప్పారు. పునర్విభజనకు రాష్ట్రాన్ని యూనిట్గా తీసుకొని చేయాలన్నారు. రాష్ట్రాల్లోని జనాభా ఆధారంగా పునర్విభజన చేపట్టాలన్నారు. రాష్ట్రాల్లోని నగరాలు, గ్రామాల్లోని జనాభా ఆధారంగా లోక్సభ సీట్ల హద్దులను మార్పు చేయాలని సూచించారు. లోక్సభ నియోజకవర్గాలకు సంబంధించి దేశంలోని ఇతర రాష్ట్రాలతో సంబంధం లేకుండా చిన్న రాష్ట్రాలు, ఈశాన్య రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో సీట్లను ఏర్పాటు చేసినట్లే దక్షిణాదికి అవకాశం ఇవ్వాలన్నారు రేవంత్. ఎట్టి పరిస్థితుల్లోనూ సీట్ల పునర్విభజన చేయాలనుకుంటే 543 సీట్లు ఉన్న లోక్సభలో ప్రస్తుతం దక్షిణాది రాష్ట్రాల సీట్ల సంఖ్య 130. ఇది మొత్తం సీట్లలో 24%. పునర్విభజన తరువాత ఏర్పడే నూతన లోక్సభలో తమకు 33% సీట్లు ఇవ్వాలనేది దక్షిణాది రాష్ట్రాలుగా డిమాండ్ చేస్తున్నామన్నారు సీఎం. Formula will also hurt us politically. Don't increase Lok Sabha for another 25 years. Do delimitation taking state as a unit. Conduct delimitation within the states. Change boundaries of Lok Sabha seats inside state based on the latest census. Increase SC, ST seats in states. Provide 33% women reservation in every state. బీజేపీ 50% సీట్లను పెంచాలనుకుంటే 272 సీట్లతో మొత్తం లోక్సభ సీట్ల సంఖ్య 815 అవుతుందన్నారు సీఎం రేవంత్. ఇందులో దక్షిణాది రాష్ట్రాలకు 33% అంటే 272 సీట్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ సీట్లను దక్షిణాదిలోని తమిళనాడు, కర్ణాటక, కేరళ, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, పుదుచ్చేరీలకు ఇప్పుడున్న ప్రోరేటా ప్రాతిపదికన పంచవచ్చని చెప్పారు రేవంత్. దక్షిణాది రాష్ట్రాలకు జరుగుతున్న అన్యాయంపై జేఏసీలో చర్చ జరిగిందన్నారు పీసీసీ చీఫ్ మహేష్ కుమార్. డీలిమిటేషన్ పై మరో సమావేశం ఏప్రిల్లో సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో జరుగుతుందన్నారు. Grievance about the shortfall happening to southern states in new forming delimitation. We are opposing the present form of delimitation process. We are the states who have successfully implemented the population policy of 1976, due to which population has come down. So for that we cannot be punished. This is nothing but a punishment being given for the successful implementation of population policy of 1976. Due to that reason, our population has come down, whereas North Indian states haven't implemented, their population have gone. పునర్విభజన ప్రక్రియపై తెలంగాణ రాష్ట్ర శాసనసభలో త్వరలోనే తీర్మానం ఆమోదిస్తామన్నారు రేవంత్. పునర్విభజన ప్రక్రియపై తర్వాత సమావేశాన్ని హైదరాబాద్ లో నిర్వహిస్తామని చెప్పారు. మన పోరాటాన్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్దామనే విషయాన్ని ఆ సమావేశంలో చర్చిద్దామన్నారు రేవంత్ రెడ్డి. జనాభా ఆధారంగా డీలిమిటేషన్కు ఒప్పుకునే ప్రసక్తే లేదన్నారు దక్షిణాది రాష్ట్రాల సీఎంలు. చెన్నై వేదికగా జరిగిన జేఏసీ మీటింగ్లో కీలక తీర్మానాలకు ఆమోదం తెలిపారు. మరో 25 ఏళ్లు ఎంపీ సీట్ల పునర్విభజన చేయొద్దన్నారు. తమ న్యాయమైన డిమాండ్ల సాధనకు కేంద్రంపై పోరాడుతామన్నారు సీఎం స్టాలిన్.
డీలిమిటేషన్ పై దక్షిణాది రాష్ట్రాలు పోరు ఉధృతం చేశాయి. తమిళనాడు రాజధాని చెన్నై వేదికగా జరిగిన జాయింట్ యాక్షన్ కమిటీ మీటింగ్ గ్రాండ్ సక్సెస్ అయింది. సీఎం ఎంకే స్టాలిన్ ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో కీలక తీర్మానాలను ఆమోదించింది జేఏసీ. మరో 25 ఏళ్ల వరకు ఎంపీ సీట్లు పునర్విభజన చేయొద్దంటూ ఏకగ్రీవంగా తీర్మానించింది. డీలిమిటేషన్ ప్రక్రియపై కేంద్రం వెంటనే స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేసింది. తమ న్యాయమైన డిమాండ్ల సాధనకు కేంద్రంపై పోరాడుతామంది జేఏసీ. డీలిమిటేషన్ పై చెన్నైలో జరిగిన మీటింగుకు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, కేరళ సీఎం పినరయి విజయన్, పంజాబ్ సీఎం మాన్, కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ హాజరయ్యారు. అలాగే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, ఒడిశా మాజీ సీఎం, బీజేడీ చీఫ్ నవీన్ పట్నాయక్, ఎన్సీపీ ఎస్పీ సహా పలు పార్టీల నేతలు హాజరయ్యారు. ఎంపీ సీట్ల పునర్విభజన న్యాయబద్ధంగా జరగాలన్నారు తమిళనాడు సీఎం స్టాలిన్. లేదంటే దక్షిణాదితో పాటు కొన్ని ఉత్తరాది రాష్ట్రాలకు తీరని నష్టం జరుగుతుందన్నారు. కేంద్రం ఏకపక్ష నిర్ణయాన్ని జేఏసీ ముక్తకంఠంతో వ్యతిరేకిస్తున్నట్లు చెప్పారు. పార్లమెంటులో దక్షిణాది ప్రాతినిధ్యం తగ్గితే కీలకమైన చట్టాల రూపకల్పనలో మన ప్రమేయం ఉండదన్నారు స్టాలిన్. தனித்தன்மை கொண்டது. பல்வேறு மொழிகள், இனங்கள், வழிபாட்டு நம்பிக்கைகள், பண்பாடுகள், உடைகள், உணவுகள், பழக்க வழக்கங்கள் கொண்டதுதான் இந்தியா. இந்தியாவை கூட்டாட்சி கொண்ட ஒன்றியமாக கட்டமைத்தார்கள். பல்வேறு காலகட்டங்களில் இந்த கூட்டாட்சி தன்மைக்கு சோதனை வந்தாலும் அதனை ஜனநாயக அமைப்புகள், இயக்கங்கள் தடுத்து வந்துள்ளன. మోదీ ప్రభుత్వం సంకుచిత రాజకీయ ప్రయోజనాలతో డీలిమిటేషన్ చేపడుతోందన్నారు కేరళ సీఎం విజయన్. జనాభా ఆధారంగా డీలిమిటేషన్తో కేవలం ఉత్తరాది రాష్ట్రాలకు మాత్రమే మేలన్నారు. ఇప్పటికే భాష, సాంస్కృతిక, ఆర్థిక విభేదాలు ఎదుర్కొంటున్నామని చెప్పారు. డీలిమిటేషన్తో మన ప్రాతినిధ్యంపైన దాడి చేస్తున్నారని విమర్శించారు విజయన్. This cannot be allowed to pass. India's constitution identifies India as a union of states, which underlines our federal character. It strikes a balance between the union and the states. The union government should examine whether this will guide the nation forward or drive us backwards. India's federal structure was designed to protect smaller communities and regional identities. Delimitation that ignores this principle risks reviving colonial centralization. దేశంలో బీజేపీకి బలం లేని చోట ఎంపీ సీట్లు తగ్గించే కుట్ర జరుగుతోందన్నారు పంజాబ్ సీఎం భగవంత్ మాన్. జనాభాను నియంత్రించడమే దక్షిణాదికి శాపమైందన్నారు. Right now 543, Punjab has 13 seats only. Our percentage is 2.39 in the parliament. If they go 850 and they are going to increase 5 seats of Punjab. 850 by 18 is 2.11. They are increasing our seats, but percentage of our participation in parliament is decreasing. డీలిమిటేషన్ పై జేఏసీ మీటింగ్ సక్సెస్ అయిందన్నారు కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్. దేశ చరిత్రలో కీలక సమయంలో జరుగుతున్న ఉద్యమంగా అభివర్ణించారు. బీజేపీ పాలనలో ప్రజాస్వామ్యం, సమాఖ్యవాదం ప్రమాదంలో పడిందన్నారు డీకే. So a joint action committee has been formed. So when Karnataka and Tamil Nadu stands together, no power can break us. When Kerala and Punjab also raise their voices, that entire country will be looking at. పార్లమెంటులో దక్షిణాది రాష్ట్రాల ప్రాతినిధ్యం తగ్గించే కుట్ర జరుగుతోందన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. మన ఎంపీ సీట్లు తగ్గితే అది కేంద్ర ఆర్థిక నియంతృత్వానికి దారితీస్తుందన్నారు. ఏ రాష్ట్రాలైతే జనాభా నియంత్రణ పాటించాయో, కుటుంబ నియంత్రణ పాటించాయో వాటిని పనిష్ చేసే విధంగా వ్యవహారం చేస్తామంటే ఇది సరికాదు, ఇది మంచిది కాదు, దేశానికి మంచిది కాదు. సౌత్ ఇండియా మొత్తం కలిపి 36% జీడీపీ కాంట్రిబ్యూట్ చేస్తుంది భారతదేశంలో. సో ఆ రకన ప్రపోర్షనేట్ గా చూస్తారా? కేవలం జనాభాను ఎట్లా తీసుకుంటారు? ఏ రాష్ట్రాలైతే కుటుంబ నియంత్రణ పాటించలేదో, భారతదేశ హితాన్ని అనుసరించి పనిచేయలేదో వాళ్ళకెట్లా వాయిస్ ఇస్తారని అడుగుతున్నారు. డీలిమిటేషన్ 1971 జనాభా లెక్కల ఆధారంగానే ఉండాలన్నారు డీఎంకే ఎంపీ కనిమొళి. రాజ్యాంగంలోని 42, 84, 87వ సవరణల ఉద్దేశాన్ని కేంద్రం విస్మరిస్తోందన్నారు. Whose population share has come down should not be penalized. The union government must enact necessary constitutional amendments for this purpose. The core committee, consisting of members of the parliament from the represented states, will coordinate the parliamentary strategies to counter any attempts by the union government to undertake any delimitation exercise. డీలిమిటేషన్ పై రెండో సమావేశం హైదరాబాద్ వేదికగా ఏప్రిల్లో జరగనుంది. 2 రోజులు జరిగే మీటింగ్ కు దక్షిణాది రాష్ట్రాల నేతలు హాజరు కానున్నారు. సమావేశం తర్వాత బహిరంగ సభ నిర్వహించేలా ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు తెలిపారు సీఎం స్టాలిన్.
అసెంబ్లీలో వార్ నడిచింది. హామీల అమలుపై ప్రభుత్వాన్ని నిలదీసిన ప్రతిపక్షాలకు మంత్రులు స్ట్రాంగ్ కౌంటర్లు ఇచ్చారు. రోడ్లపై వేముల ప్రశాంత్ రెడ్డి, మంత్రి కోమటిరెడ్డి మధ్య సవాళ్ల పర్వం కొనసాగగా ఫీజు రీయింబర్స్మెంట్పై హరీష్ రావు, సీతక్క మధ్య డైలాగ్ వార్ నడిచింది. అసెంబ్లీ సమావేశాలు వాడివేడిగా కొనసాగాయి. అధికార ప్రతిపక్షాల మధ్య మాటల తూటాలు పేలాయి. మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, మాజీ మంత్రి ప్రశాంత్ రెడ్డి మధ్య సభలో వాగ్వాదం చోటు చేసుకుంది. ఏడాది అవుతున్నా ఈ ప్రభుత్వం కబుర్లు చెప్పడం తప్ప రోడ్లు వేసుడేమైనా ఉందా అని ప్రశ్నించారు వేముల. దీనిపై మండిపడ్డ కోమటిరెడ్డి, సెక్రటేరియట్ కట్టుడు, యాగాలు చేసుడు తప్ప మీకేం తెలుసని కౌంటర్ ఇచ్చారు. ప్రస్తుతం హ్యామ్ రోడ్ల నిర్మాణంలో ఈ విధానంపై ఆలోచన చేస్తున్నాం. హ్యామ్ మోడల్ను 2016లో నేషనల్ హైవే వాళ్ళు ప్రారంభించడం జరిగింది. దీన్ని ఇప్పటికీ 8 రాష్ట్రాలు అమలు చేస్తున్నాయి. ఆర్ఎండ్బి రోడ్ల యొక్క పురోగతి పూర్తిగా మందగించపోయింది సార్. కాంట్రాక్టర్స్ అడుగుతూనేమో బిల్స్ రావట్లేదు, పేమెంట్ రావట్లేదు, కొద్దిగా ఇబ్బందిగా ఉంది అని కాంట్రాక్టర్స్ చెప్తా ఉన్నారు. 28,000 కోట్లతోటని టార్గెట్ పెట్టినారు. సరే, ఈ 17,000 కిలోమీటర్లు ఒక ఆర్ఎండ్బిదేనా? దీంట్లో పంచాయరాజీ కూడా ఉంటాయి ఆ రోడ్లు. 119 అసెంబ్లీ సెగ్మెంట్లలో మినీ ఇండస్ట్రియల్ పార్కులు ఏర్పాటు చేస్తామన్నారు మంత్రి శ్రీధర్ బాబు. కొత్త వ్యాపారం చేసే మహిళలకు ఛాన్స్ ఇస్తామన్నారు. $1 ట్రిలియన్ ఎకానమీ టార్గెట్ గా ముందుకెళ్తున్నామని చెప్పారు. మహిళా యాజమానులైన సంస్థల కోసం అదనంగా 10% పరిమితి, అంటే 10 లక్షల వరకు మొత్తం 30 లక్షలను ప్రభుత్వం సమకూరుస్తుంది అధ్యక్ష. 3% అధికంగా నూతన సూక్ష్మ చిన్న తరా సంస్థల ద్వారా నిర్ణీత మూలధన పెట్టుబడిపై తీసుకున్న కాలిక రుణంపై పావులా వడ్డీ పథకం క్రింద వడ్డీ సబ్సిడీ కూడా ఇవ్వబడటం జరుగుతుంది అధ్యక్ష. ఫీజు రీయింబర్స్మెంట్పై హరీష్, సీతక్క మధ్య డైలాగ్ వార్ నడిచింది. గత ప్రభుత్వ బకాయిలే 4,000 కోట్లకు పైగా ఉన్నాయని సీతక్క ఆరోపిస్తే తమపై బురద జల్లే ప్రయత్నమని హరీష్ రావు మండిపడ్డారు. 4,341 కోట్ల 50 లక్షల రూపాయలు మీరు బకాయి పెట్టిపోయినరు. మరి 5,520 కోట్ల 60 లక్షలని మేము చెప్పడం జరిగింది అధ్యక్ష. ప్రభుత్వం 829 కోట్లను రిలీజ్ చేసి మరి అన్ని ప్రైవేట్ కళాశాలల యాజమాన్యాలతోటి వాళ్ళ సంఘాలతోటి కూడా మాట్లాడి విడతల వారీగా ఇవన్నీ కూడా క్లియర్ చేస్తామని 2014-15లో బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చినాడు. ఇదే కాంగ్రెస్ ప్రభుత్వం మాకు కూడా 2,000 కోట్ల రూపాయల ఫీజు రీఎంబర్స్మెంట్ బకాయిలు మాకు పెట్టిపోయారు. గవర్నమెంట్ ఈజ్ ఏ కంటిన్యూయస్ ప్రాసెస్ అని చెప్పి ఆ రోజు 2,000 కోట్ల రూపాయల బకాయిలు బీఆర్ఎస్ ప్రభుత్వం చెల్లించింది. టీటీడీ ఇష్యూపై అసెంబ్లీ 0 అవర్లో బీజేపీ ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క మధ్య వాగ్వాదం జరిగింది. వైటీడీ ఉండగా టీటీడీకి ఎందుకెళ్తారని సీఎం రేవంత్ మాట్లాడడం పద్ధతి కాదన్నారు. ఎమ్మెల్యే రాకేష్ కామెంట్స్ పై జోక్యం చేసుకున్న బట్టి విక్రమార్క, 0 అవర్లో నియోజకవర్గ సమస్యలు చెప్పాలి కానీ ఆవేశంగా అరవడం సరికాదన్నారు. నా సమస్య ప్రోటోకాల్ అధ్యక్ష. అధికారులు మేము పోకున్నా కానీ కొబ్బరికాయ కొడుతున్నారు, ఫౌండేషన్ టోన్ ఎత్తున్నారు. రోడ్లు అన్ని అతనే, ఒక ప్రభుత్వ కార్యక్రమాలు అతనే నిర్వర్తిస్తుంటే మాకు కూడా రక్తం మరుగుతున్నారు అధ్యక్ష. ముఖ్యమంత్రి మాకు రక్తం మరగదా? మేము ఊపుకునే రాలేదు ఇక్కడికి. వారి నియోజకవర్గంలో కానీ ఇంకేదైనా సమస్య ఉంటే ఆ ఒక్క సమస్యను చెప్తే ప్రభుత్వం నోట్ చేసుకొని దాన్ని పరిష్కారం చేయడం కోసం ప్రయత్నం చేస్తుంది. 0 అవర్ ఉద్దేశమే పక్క పోతుంది. చెప్పాలనుకునేది ఉంటే చెప్పాలని సార్. వాళ్ళు ఆవేశంగా మాట్లాడాలనుకుంటే అంతకంటే ఆవేశంగా మాట్లాడే వాళ్ళు చాలా మంది ఉన్నారు ఇక్కడ అధ్యక్ష. అసెంబ్లీలో సీతక్కపై పాడి కౌశిక్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు కాంట్రవర్సీగా మారాయి. చిన్న ఇంట్లో తాను ఉంటున్నానని, 5 ఎకరాల భవనంలో సీతక్క ఉంటున్నారని మాట్లాడారు కౌశిక్. సీరియస్ అయిన సీతక్క, ప్రభుత్వం ఇచ్చిన క్వార్టర్స్ లో ప్రజాప్రతినిధిగా ఉంటే తప్పేంటని ప్రశ్నించారు. సభను తప్పుదోవ పట్టించేలా మాట్లాడుతున్నారన్నారు సీతక్క. ఇటు శ్రీధర్ బాబు సైతం కౌశిక్ రెడ్డిపై తీవ్రంగా మండిపడ్డారు. మర్యాదగా మాట్లాడాలని హెచ్చరించారు. డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉంటున్న 5 ఎకరాల ఇళ్లలో తనుంటురు. నేను చిన్న 500 గజాలలో నేనుంటున్నా అధ్యక్ష. ఒక దళిత బిడ్డగా డిప్యూటీ సీఎం గారికి మరి కేసీఆర్ గారు కట్టినటువంటి ఆ భవనం ఇచ్చారు. వైఎస్ఆర్ గారు కట్టినటువంటి భవనం నాకు ఇవ్వడం జరిగింది. అది మినిస్టర్ క్వార్టర్స్ లాగా వచ్చింది. సీతక్క గారు కూడా ప్రభుత్వం ఇచ్చిన ప్రభుత్వ క్వార్టర్లో ఉన్నారు. దాన్ని కూడా రాజకీయం చేయడం అధ్యక్ష ఇక్కడ పోతా ఉంది అధ్యక్ష. నో, వీ హావ్ టు కీప్ అవర్ రికార్డ్ స్ట్రైట్ అధ్యక్ష. దట్ ఈస్ నాట్ ఫేర్. నో, ఆనరబుల్ మెంబర్ షుడ్ గివ్ ద ఎక్స్ప్లెనేషన్. 2 లక్షల రుణమాఫీ కాని రైతులు కొంతమంది మిగిలిపోయారని, వారి సమస్యను పరిష్కరించాలని కోరారు కూనంనేని సాంబశివరావు. బోనస్ డబ్బులు పడని రైతులు కూడా చాలా మందే ఉన్నారన్నారు. వీటన్నింటినీ పరిష్కరించాలన్నారు కూనంనేని. రుణమాఫీకి సంబంధించి చాలా మేరకు గతంలో కంటే చాలా బాగా చేశారు. కాకపోతే 2 లక్షల లోపు ఉండేటువంటి వాళ్ళు ఇంకా కొంతమంది పలు కారణాలతో మిగిలిపోయి ఉన్నారు. వాళ్ళకి ఏదో పద్ధతుల్లో
న్యాయం చేయాలని కోరుతా ఉన్నాను. పంటలు ఎండిపోకుండా ఎల్లంపల్లి నుంచి 2 టీఎంసీల నీరు చెన్నూరుకు ఇవ్వాలని కోరారు ఎమ్మెల్యే వివేక్. గతేడాది ఎల్లంపల్లిలో 8 టీఎంసీలు ఉంటే ఇప్పుడు 12 టీఎంసీలు ఉన్నాయని, నీళ్లిచ్చి రైతాంగాన్ని ఆదుకోవాలని ఉత్తమ్ను కోరారు. పోయిన సంవత్సరం ఎల్లంపల్లిలో 8 టీఎంసీ స్టోరేజ్ ఉండే, ఈ సంవత్సరం 12 టీఎంసీ ఉంది. త్వరగా ఈ 2 టీఎంసీ నీళ్లు రిలీజ్ చేస్తే కొంచెం ఈసారి పంటలు కూడా కాపాడుకోవడం జరుగుతుంది. సో అర్జెంటుగా ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇరిగేషన్ మంత్రి గారిని ఆదేశాలు ఇవ్వాలని చెప్పి కోరుతున్నాను. ఉదయం ప్రశ్నోత్తరాలను బీఆర్ఎస్ బైకాట్ చేసింది. అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పకుండా మంత్రులు ఇతర విషయాలను మాట్లాడుతున్నారని ఫైరైంది. బీఆర్ఎస్ హయాంలో జరిగిన రోడ్ల విస్తరణ గణాంకాలను సభలో ప్రదర్శించాలని డిమాండ్ చేశారు బీఆర్ఎస్ సభ్యులు. ప్రధాని మోదీ పాలనలో పారిశ్రామిక రంగం కుదేలైందన్నారు ఏఐసీసీ చీఫ్ ఖర్గే. మేక్ ఇన్ ఇండియాను మోదీ సర్కార్ పబ్లిసిటీ స్టంట్గా మార్చిందని విమర్శించారు. మణిపూర్లో సుప్రీంకోర్టు న్యాయమూర్తుల పర్యటనను స్వాగతించింది కాంగ్రెస్. నాగపూర్ అల్లర్లలో బంగ్లాదేశీయుల ప్రమేయం ఉందన్నారు మహారాష్ట్ర సీఎం ఫడ్నవీస్. మేక్ ఇన్ ఇండియాను మోదీ సర్కార్ పబ్లిసిటీ స్టంట్గా మార్చిందన్నారు ఏఐసీసీ చీఫ్ ఖర్గే. భారత్ను ప్రపంచ తయారీ కేంద్రంగా మారుస్తామన్న హామీ ఏమైందని ప్రశ్నించారు. 10 ఏళ్లలో పారిశ్రామిక రంగాన్ని నాశనం చేశారని విమర్శించారు. జీడీపీలో తయారీ రంగం వాటా మునుపెన్నడూ లేనంతగా పడిపోయిందని తెలిపారు. ఎంఎస్ఎంఈలకు సరైన ప్రోత్సాహం లేదన్నారు. మోదీ పాలనలో తయారీ రంగం ఉసూరుమంటోందంటూ ట్వీట్ చేశారు ఖర్గే. మణిపూర్లో సుప్రీంకోర్టు న్యాయమూర్తుల పర్యటనను స్వాగతించారు కాంగ్రెస్ ఎంపీ జైరాం రమేష్. ప్రధాని మోదీ మణిపూర్లో ఎందుకు పర్యటించడం లేదో చెప్పాలన్నారు. లుక్ ఈస్ట్ పాలసీలో మణిపూర్ కేంద్రంగా భారత్ ప్లాన్ ఉండాలన్నారు. సమిష్టి కృషితోనే ఈశాన్యం రాష్ట్రంలో శాంతి సుస్థిరత నెలకొంటుందన్నారు జైరాం రమేష్. मणिपुर में संवैधानिक प्रणाली पूरी तरह से ध्वस्त हो चुकी है. अच्छा है सुप्रीम कोर्ट के न्यायाधीश गए हैं. प्रधानमंत्री कब जाएंगे? वो बड़ा सवाल तो ये है, प्रधानमंत्री कब जा रहे हैं? अभी बैंकॉक जा रहे हैं, इम्फाल से बैंकॉक जा सकते हैं. वो लुक ईस्ट पॉलिसी नॉर्थ ईस्ट से ही शुरू होता है ना. तो मेरा ये सुझाव है प्रधानमंत्री 2 तारीख को बैंकॉक जा रहे हैं, वाया इम्फाल जाएं. ఢిల్లీ శాసనసభలో జాతీయ ఈ విధాన్ అప్లికేషన్ ప్రారంభించారు కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు. ఈ మేరకు ఢిల్లీ శాసనసభ స్పీకర్ విజేందర్ గుప్తాతో కలిసి ఒప్పందంపై సంతకం చేశారు. ఇన్నాళ్లు ఆప్ ప్రభుత్వం కేంద్రం పథకాలను అడ్డుకుందన్నారు. డబుల్ ఇంజిన్ పాలనలో ఢిల్లీ వేగంగా అభివృద్ధి చెందుతుందన్నారు కిరణ్ రిజిజు. संविधान के तहत हम अपना काम करते हैं, लेकिन साथ साथ टेक्नोलॉजी आने से काम करने का तरीका और बहुत ही फास्ट तरीके से कागज और प्रोसेस जितना भी है और पूरा देश भर में जितने असेंबली हैं एक तरीके से चलें और हमारे लोगों का सबसे बड़ा पंचायत जो पार्लियामेंट है इसके साथ लिंक रहे. నాగపూర్ అల్లర్లలో బంగ్లాదేశీయుల ప్రమేయం ఉందన్నారు మహారాష్ట్ర సీఎం ఫడ్నవీస్. దీనిపై సమగ్ర విచారణ జరుగుతోందని చెప్పారు. అల్లర్ల వెనుక ఎవరున్నా వదిలిపెట్టమన్నారు. నాగపూర్ హింసకు కారణమైన వారి నుంచే నష్టాన్ని రికవరీ చేస్తామని చెప్పారు. నష్టపరిహారం చెల్లించకపోతే వారి ఆస్తులను జప్తు చేస్తామన్నారు సీఎం ఫడ్నవీస్. जो कार्रवाई करनी पड़ती है वो सारी कार्रवाई पुलिस ने की. सीसीटीवी फुटेजेस हमारे पास उपलब्ध थे. अलग अलग लोगों ने वीडियोस दिए थे, उन वीडियोस को भी एनालाइज किया गया. 104 लोगों को अभी तक पहचान कर पकड़ा गया है, जिसमें 92 लोगों को अरेस्ट किया है. 12-18 साल के अंदर के विधि संघर्षित बालक है, उनको उस कानून के तहत उनको तो निश्चित रूप से अपनी करतूत का भुगतान करना ही पड़ेगा. డీలిమిటేషన్ పేరుతో డీఎంకే డ్రామాలాడుతోందన్నారు తమిళనాడు బీజేపీ చీఫ్ అన్నామలై. ప్రభుత్వంపై ప్రజా వ్యతిరేకతను కప్పిపుచ్చుకునేందుకే ఆల్ పార్టీ మీటింగ్ ఏర్పాటు చేసిందని విమర్శించిందన్నారు. డీఎంకే అవినీతిని ప్రజల్లోకి తీసుకెళ్తామన్నారు. మరోవైపు చెన్నైలో ఆల్ పార్టీ మీటింగ్కు నిరసనగా ఆందోళన చేపట్టారు బీజేపీ శ్రేణులు. இன்று தமிழகம் முழுவதுமே எல்லா இடத்துல ஒரு பாரதிய ஜனதா கட்சியினுடைய தொண்டராக இருக்கக்கூடியவர் அவருடைய வீட்டுக்கு முன் நின்று யாருக்கும் எந்த பிரச்சனையும் ஏற்படுத்தாம இன்று திமுக அரசு நடத்தக்கூடிய இந்த அனைத்து கட்சி கூட்டம், தொகுதி மறுசீரமைப்புக்காக நடத்தக்கூடிய அந்த அனைத்து கட்சி கூட்டத்தை கண்டித்து கருப்பு கொடி ஆர்ப்பாட்டத்தை நீங்கள் கையில் எடுக்க வேண்டும் என்று வேண்டுகோள் விடுத்தோம். இன்று தமிழகம் முழுவதும் நடந்து கொண்டிருக்கிறது. బెలగావిలో బస్సు కండక్టర్పై దాడికి నిరసనగా కన్నడ సంఘాల రాష్ట్ర వ్యాప్త బంద్ నిర్వహించాయి. దీంతో పలుచోట్ల ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి. బెంగళూరులోని బస్ టెర్మినల్ దగ్గర ఎక్కడికక్కడ బస్సులు నిలిచిపోయాయి. చిక్కమంగళూరులో కన్నడ సంఘాల నేతలు వ్యాపార వాణిజ్యాలను మూసివేయించారు.
ఐపీఎల్ సీజన్ 18 తొలి మ్యాచ్లో కోల్కతా నైట్ రైడర్స్ భారీ స్కోర్ చేశారు. 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 174 పరుగులు చేశారు. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు 175 రన్స్ టార్గెట్ ఇచ్చారు. కేకేఆర్ బ్యాటిల్లో కెప్టెన్ అజింక్య రహానే 56, సునీల్ నరైన్ 44, రఘువంశీ 30 పరుగులు చేశారు. ఆర్సీబీ బౌలర్లలో కృణాల్ పాండ్యా 3 వికెట్లు, హెజిల్వుడ్ 2 వికెట్లు తీశారు. అంతకుముందు టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది బెంగళూరు. మ్యాచ్కు ముందు ఐపీఎల్ సీజన్ 18 వేడుకలు అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. బాలీవుడ్ స్టార్స్ షారుఖ్ ఖాన్, శ్రేయా ఘోషల్, దిశా పటానీ, కరణ్తో ఐపీఎల్ ఈవెంట్లో పాల్గొన్నారు. ఇవి బులెటిన్ అప్డేట్స్. స్టే ట్యూన్.